అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల మరికొన్ని రోజుల్లో దంపతులుగా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్న శోభిత, చైతు ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి జంటగా కనిపిస్తూ ఫ్యాన్స్కి కనువిందు చేస్తున్నారు. కాబోయే కోడలు శోభిత గురించి మామగారు నాగార్జున తొలిసారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్లో నాగార్జున శోభిత, చైతు వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను శోభితతో తొలిసారి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గూఢచారి చిత్రం రిలీజ్ అయిన తర్వాత శోభితకి ఫోన్ చేసి అభినందించాను. ఆ చిత్రంలో శోభిత చాలా బాగా నటించింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించాను. కానీ ఇంతలోపే చైతన్య, శోభిత ఒక్కటయ్యారు అని నాగార్జున అన్నారు. ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైంది. నాన్నగారి జయంతి వేడుకలు జరిగాయి. ఆయనకి అన్నపూర్ణ స్టూడియోస్ చాలా ఇష్టమైన ప్రదేశం. చైతు, శోభిత పెళ్లి కూడా అక్కడ జరగబోతుంది. పెళ్లి పనుల్ని చైతు, శోభిత ఇద్దరు చూసుకుంటున్నారు. నాగ చైతన్య ఇష్ట ప్రకారమే పెళ్లి సింపుల్గా ఉండాలని నిర్ణయించాము. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మంది గెస్టులను ఆహ్వానిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. పెళ్లి వేదికని అందంగా డిజైన్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు.